ప్రియ గారు చెప్పండి. ఎక్కడున్నావు? అర్జెంట్ వర్క్ మీద ఆఫీస్కి వెళ్తున్నానండి. అయ్యో అవునా, వర్క్ అన్నా వదిలేసేదాన్నేమో కానీ అర్జెంట్ అన్నావు కదా, ఇప్పుడు అర్జెంట్గా వచ్చి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసాయి. ఎక్కడున్నారు? ఇక్కడే మా ఇంటి పక్క సందులోనే. పక్కనే కదండి, నడిచి వెళ్ళిపోవచ్చు కదా. నాకు తెలీదా? పోనీ ఆటో ఏమైనా బుక్ చేయమంటారా? నాకు బుక్ చేయడం రాదా? సరే వస్తున్నా అండి. రా. రండి వెళ్దాం. ఎందుకంత కంగారు? ఏంటి కొత్తగా కనిపిస్తున్నావు? ఒకసారి దిగు. ఏంటి మ్యాటర్? ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలండి. పైగా ఈరోజు నా జాయినింగ్ కూడా ఉంది. ఓ కదా, మర్చిపోయాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రండి, మిమ్మల్ని డ్రాప్ చేసి నేను స్టార్ట్ అంటే అవుతాను. ఏంటి, ఇప్పుడు నా దగ్గర ఉండడానికి టైం కూడా లేదా? అది దానికి ఇవ్వడానికి మాత్రం ఉంది. అసలు ఏంటది? అది నా ప్రాజెక్ట్. ఏమో నాకేం అర్థం కావట్లేదు. పట్టుకో, ఇదంతా పక్కన పెట్టే. సరదాగా బయటకు వెళ్దాం. ఏమండి, ఇది నా కెరీర్ అండి, మన ఫ్యూచర్. నేను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. నేను ఖచ్చితంగా రా అంటే నువ్వు ఖచ్చితంగా వెళ్తానంటావేంటి? అంటే ఇప్పుడు నువ్వు అవాయిడ్ చేస్తున్నావు కదా. అయ్యో, మీకు అర్థం కావట్లేదు. సరే, నాకు 1 hour టైం ఇవ్వండి, సబ్మిట్ చేసి వచ్చేస్తాను. అయినా మాట్లాడితే ప్లాన్ అంటావేంటి? అదెక్కువ నేనెక్కువ? ఏవండి, అదెక్కువ నేనెక్కువ? మీరే. అయితే అది చించి అవతల పడే. ఇది చాలా కష్టపడి చేశానండి. ప్లాన్ టైంకి సబ్మిట్ చేస్తానని ప్రామిస్ చేశాను. నా దగ్గర ఇంకో కాపీ కూడా లేదు. నేను ఆయనకు ఆన్సర్ చేయలేను. ఇప్పుడు చెప్పండి, చించేయమంటారా? చించే. నా దగ్గర వేరే కాపీ కూడా లేదండి. చించే. నేను ప్లాన్ చేసింది నా చేతులతో చించాలంటే చాలా కష్టమండి. మీరే. జాగ్రత్తగా విను. ఐ లవ్ యూ. సరే అయితే నేను వెళ్ళొస్తా. డ్రాప్ చేయమన్నారు. పర్లేదులే, అవసరం లేదు, పక్కనేగా, వెళ్ళిపోతా. సార్. యా కార్తీక్, స్టార్ట్ అయ్యారా? ఇంకా 1 hourలో వచ్చేస్తుంది సార్. ఓకే, ఆఫీస్లో కలుద్దాం. అమ్మో, వస్తున్నా. అమ్మో, ఏంట్రా ఆ కంగారు? ఇక్కడ నా ప్రాజెక్ట్ రఫ్ వర్క్ ఉండదు, చూసావా? అవసరం లేదన్నావు కదా, పడేశాను. అయ్యో, ఏమైంది? చింపేసిందా?
సార్ అది కార్తిక్ కంగ్రాచులేషన్స్. ప్లాన్ చాలా బాగుంది, సూపర్. ఇట్స్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అఫీషియల్ అనౌన్స్మెంట్. ఈ ప్రాజెక్ట్ తప్పనిసరిగా మనదే. ప్లాన్ ఇస్ టూ గుడ్. థాంక్యూ కార్తిక్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అన్నట్టు నీ హెల్త్ ఏదో ప్రాబ్లం అని చెప్పారు మీ సిస్టర్. ఈజ్ ఇట్ ఓకే నౌ? ప్లాన్ అంతా తనే ఫార్వర్డ్ చేశారు నాకు. ఓకే కార్తిక్, విల్ మీట్ యు సూన్. బై. ఓకే సార్. నువ్వు ప్లాన్ ఫార్వర్డ్ చేయడం ఏంటే? అలా ఇలా చింపేస్తుందన్నా. ఏంటో ఇదంతా నీకు ముందే చెప్దామనుకున్నా. ఆ అమ్మాయితో నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా, అందుకే చెప్పలేదు. అసలు ఆ అమ్మాయి అవసరమా మనకి చెప్పు? వదిలేవే, అదంతా కాదు కానీ నువ్వు ఈరోజు నాకు చాలా పెద్ద హెల్ప్ చేసావు. నీకేం కావాలో చెప్పు, చేసేద్దాం. చెప్తాను, చేస్తానంటేనే. మీ డాక్టర్ బాబు గురించి తప్ప ఏం అడిగినా చేస్తాను. ఆ ఒక్కటి తప్ప నాకేమీ అక్కర్లేదు. ప్లీజ్ ఒక్కసారి మాట్లాడరా. ప్లీజ్ రా అన్నయ్య, ప్లీజ్ 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 మాట్లాడవా?